ప్రైజ్ ద లార్డ్. ఇది యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాట గురించిన సంక్షిప్త వివరణ. యేసు ప్రభువు సిలువపై తన ప్రాణం విడిచే ఆ చివరి క్షణాల్లో, అంతటి భయంకరమైన బాధలో కూడా దేవుని వాక్యంలోని ప్రవచనాలను, నియమాలను ఎంత ఖచ్చితంగా నెరవేర్చారో మనం ఈరోజు చూడబోతున్నాం. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. సరే, ఇందులో మొదటి విషయమేంటంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో యేసయ్య నేను దప్పికగొనుచున్నాను అని పలికారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఆయన మాట కేవలం దాహంతో చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళిచ్చిన చేదు చిలకరింపును ఆయన అసలు త్రాగనేలేదు కదా. మరెందుకు అడిగినట్లు? కేవలం దేవుని లేఖనము నెరవేరునట్లు మాత్రమే ఆయన అలా అడిగారు. చూశారా, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి యేసయ్య ఎంత ప్రాముఖ్యతనిచ్చారో. ఇక రెండవది, హిస్సోపు ప్రవచన నెరవేర్పు. ఆయన అడగగానే వాళ్ళు ఆ ద్రాక్షరసాన్ని ఒక హిస్సోపు పుల్లకు తగిలించి ఇచ్చారు. పాత నిబంధన నియమాలకి అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు కదా. మరి యేసయ్య ఆ నియమాలను ఎందుకంత ఖచ్చితంగా పాటించారు? ఎందుకంటే పాత నిబంధన బలి అర్పణకు అవసరమైన హిస్సోపు, ఎర్రని రక్తం, అలాగే ఆ చెక్క, ఇవన్నీ శిలువపై ఖచ్చితంగా నెరవేరాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు తన వాక్య నియమాలను చూస్తాడు కానీ మనుషుల ఆచారాలను కాదు. ఇక చివరిది, దేవుడు మన ముందు జీవమును, మరణమును, అలాగే ఆశీర్వాదమును, శాపమును ఉంచారు. ఎంచుకునే అవకాశం పూర్తిగా మనకే ఇచ్చారు. దేవుని వాక్యంలో ఇది పాతది, ఇది క్రొత్తది అని విడిచిపెట్టడానికి ఏమీ లేదండి. ఆయన ప్రతి నియమానికి లోబడటమే మనకు అసలైన ఆశీర్వాదం. ఒక్క మాటలో చెప్పాలంటే, శిలువపై యేసయ్య దాహం కేవలం భౌతికమైనది కాదు, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలనే ఆయన అచంచలమైన ఆధ్యాత్మిక దాహానికి అది ఒక గొప్ప నిదర్శనం. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.